గారు సో ఇప్పుడు ఆచార్య గారు అన్న విధంగానే మనం చూసుకుంటే సో గతంలో ఈయన దాదాపు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే సాయన్న గురించి మాట్లాడుకుంటే ఆయన దాదాపు రాజకీయ అనుభవం ఉన్నటువంటి చాలా గొప్ప ఎలాంటి రిమార్క్ లేనటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకుడు అని చెప్పుకోవాలి. సో తెలంగాణ ఉద్యమ సమయాలలో కూడా 2014 సమయంలో టీఆర్ఎస్కి అసలు పోటీ ఇవ్వాలంటే ఒక పార్టీ లేదని చెప్పుకోవాలి ఆ సమయంలో. అట్లాంటి సమయంలో కూడా టీడీపీ నుంచి గెలిచినటువంటి నాయకుడు అని చెప్పుకోవచ్చు. సో అట్లాంటి నాయకుడికి ఈ ప్రభుత్వం చేసిన దానికి ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉందా లేదా? మీరు తెలంగాణ ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలండి. కేసీఆర్ గారు కక్షి తెలంగాణలో ఉన్న దళిత జాతి మొత్తం మీద ఈ విధమైన అవమానకర చర్యలు తీసుకుంటూ ఉంటాడు. దీంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సి లేదు. ఇది వెరీ క్లియర్గా ప్రభుత్వం కావాలని చెప్పి చేసిన ఒక కుట్ర, అవమానపరచడం దళితులను. ఇందులో ఒక పన్నాగం మాత్రమే. ఇంకా దీనిలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఏ టీవీలో కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఆన్సర్ చేయలేకపోతూ ఉన్నారు. ప్రభుత్వం తప్పు చేసినా లేకపోతే అధికారులు తప్పు చేసిరా అని ఇంతకుముందు మీరు అడుగుతూ ఉన్నారు కదా. అధికారుల చేతులలో ఈరోజు అడ్మినిస్ట్రేషన్ లేదు. ఈరోజు గవర్నెన్స్ అంతా గవర్నమెంట్ చేతిలో నడుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతూ ఉంది. ఏ కలెక్టర్కి అధికారాలు లేవు, ఎంఆర్ఓకి అధికారాలు లేవు, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అధికారాలు లేవు, ఆర్డీఓకి అధికారాలు లేవు. ఈరోజు అధికారాలన్నీ ఒక ఎమ్మెల్యే చేతిలో, అధికారాలన్నీ ముఖ్యమంత్రి చేతిలో, అధికారాలన్నీ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న ఒక 5గురి చేతిలో పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళ గ్రిప్లో పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు సిఎస్ గారు నిర్ణయం తీసుకోలేదు, లేకపోతే ఇంకొక అధికారి నిర్ణయం తీసుకోలేదని వాళ్ళని తప్పు పట్టడం కూడా నా ఉద్దేశంలో పర్సనల్గా తప్పే. తప్పు పట్టాల్సింది ప్రభుత్వం, తప్పు పట్టాల్సింది కేసీఆర్ గారిని. అంటే అధికారికంగా అనౌన్స్ చేయలేదు, కాకపోతే ఆదేశాలను జారీ చేశాము అధికారులకు. అది అధికారుల విధం వల్లనే కొంత ఆలస్యం జరిగింది. అట్టకేలకు మేము వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించే విధంగా వారికి కన్విన్స్ చేసే విధంగా చెప్పామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. పచ్చి అబద్ధాలండి. కావాలని చెప్పి ఇప్పుడు అయిపోయింది కదా, అంతా అయిపోయిన తర్వాత ఏదైనా చెప్తారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి యొక్క హామీలున్నా మాట లేకుండా, వాళ్ళ కుటుంబం మాట లేకుండా చీమ కూడా చిట్టుకుమన్నదండి. అట్లాంటిది మీరు వాళ్ళందరికీ ఏది అధికారులకు ఏదే పవర్స్ ఇచ్చిర్రో, లేకపోతే వాళ్ళకు ఈ అంత్యక్రియలన్నీ అధికారపూర్వకంగా చేయాలని చెప్పిర్రో, చెప్పిన తర్వాత చేయకుండా ఉంటే ప్రభుత్వం ఊరుకుంటుందండి? చిన్న చిన్న తప్పులకు వాళ్ళకు ఎగనెస్ట్ ప్రజాస్వామ్య బద్ధంగా చిన్న చిన్న పనులు చేస్తున్న వాళ్ళను మీరు సస్పెండ్ చేస్తారు. అట్లాంటిది ఇంత తప్పు చేసిన వాళ్ళను మరి ఎందుకు సస్పెండ్ చేయలే? ఒకవేళ అది నిజమైతే చూపించమనండి ఏ విధమైన అధికంగా ప్రకటన చేశారని చెప్పి. ఈరోజు తెలంగాణ ప్రజలు అందరు గమనిస్తూ ఉన్నారు. మీరు చేస్తున్నవన్నీ తప్పులు, చెప్పేటివన్నీ అబద్ధాలు. ఒకటి చెప్పండి, ఎక్కడో చనిపోయిండు నిజాం యొక్క వారసుడు ముక్రాయ్ గారు. ఎక్కడో చనిపోయిన నిజాం గారిని తీసుకు ఇక్కడ అంటే నా ఆడపడుచులను నగ్నంగా బతుకమ్మ ఆడించిన వంశంలో నుంచి వచ్చిన ఒక వ్యక్తిని ఇక్కడ కేసీఆర్ గారు ముందుండి అధికారపూర్వకంగా లాంఛనాలతోటి ఇక్కడ అంత్యక్రియలు చేస్తారు. కానీ ఒక దళిత బిడ్డ 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అధికార పార్టీ నాయకునికి అంత్యక్రియలు అధికారపూర్వకంగా చేయడానికి మాత్రం మీకు ప్రకటనలు రాలేదు, అధికారులు పనిచేయలేదు, మేము చెప్పినాం కానీ చేయలేదు. లేకపోతే అక్కడే మంత్రులు ఉంటారు, అక్కడే అందరు అధికార పార్టీ నాయకులు ఉంటారు, కానీ ఇవన్నీ తప్పులు జరుగుతూ ఉంటాయి. మీకు క్లియర్గా అర్థమవుతలేదండి? ఇట్లే మనకు కాంగ్రెస్ పార్టీలో మీరు ఒకటి గమనించాలి. తెలంగాణ కాంగ్రెస్ గురించి చెప్తలేండి నేను. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో దక్షిణ భారతదేశానికి ప్రధానమంత్రిగా తొలి ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు గారికి ఇట్లే అగౌరవపరిచారు. అక్కడ ఏఐసిసి కాంపౌండ్ వాళ్ళకు కూడా వారి పార్థిక దేహాన్ని రానియలేదు. హైదరాబాద్లో తర్వాత జరిగింది. చాలా ఇబ్బందికర వాతావరణంలో అవమానపరంగా జరిగింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనం చూసినాం. ఈరోజు కేసీఆర్ గారి పరిస్థితి కూడా, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా బహుజనులకు, దళితులకు, బీసీలకు ఈ విధంగా అగౌరవపరుస్తున్న పార్టీ నిలబడదు, ప్రభుత్వం నిలబడదు. ఈరోజు ఇట్లాంటి డిస్కషన్ మనం పెట్టుకోవడం తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఒక దళిత బిడ్డకు, ఎమ్మెల్యే గారికి ఈ విధమైన అన్యాయం జరిగితే ఇక సామాన్య ప్రజలకు ఏం జరుగుతుంది? ఇట్లాంటి వాటిలకు డిబేట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి బంగారు తెలంగాణలో వస్తుందంటే నిజమైన ప్రజాస్వామ్యం ఇక్కడ అమలవుతుందని రోజు చెప్తున్నారు అంటే ఇక మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి.